మరి షూట్స్ ఇవన్నీ ఎందుకు? పాప ఉంది నీకు, ఆల్రెడీ డివోర్స్ అయినాయి, నువ్వు మంచిగా ఏదో ఒక జాబ్ చేసుకొని పాపని చూసుకోవచ్చు కదా. అంటే అక్కడ ఉంటే కొంచెం ఏదో తెలియని బాధ ఏదో పోగొట్టు, అందుకనే ఇంకా హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా. ఈ యొక్క నార్మల్ వీడియోస్ అంటే ఇష్టం అక్క. షూట్ అందులో సెటిల్ అవ్వాలి అని చిన్నప్పటి నుండి ఉండే. ఓకే, అసలు నీకు ఏం అవ్వాలని ఉండే చిన్నప్పటి నుంచి? షూటింగ్స్ లో అందులో సెటిల్ అవ్వాలి, ఒక మూవీ హీరోయిన్ అవ్వాలనా? హీరోయిన్ అన్నా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. ఎందులన్నా సెటిల్ అయితే బాగుండిద్ది లైఫ్. ఎందులోనైనా అంటే ఒక క్లారిటీ ఉంటది కదా. నాకంటూ చిన్నప్పటి నుండి డ్రీమ్ ఉండిపోయింది అక్క. ఏం డ్రీమ్? అదే షూట్ లో చేసుకోవాలి, ఏదో క్యారెక్టర్ హీరోయిన్ అవ్వాలని అంత అయితే లేదు కానీ ఇంకా అదొక ఉండిపోయింది. ఎందులో అన్నా సెటిల్ అవ్వాలి, షూటింగ్ లో సెటిల్ అవ్వాలి, అంటే సినిమాలలో సెటిల్ అవ్వాలి నేనంటూ. నా డ్రీమ్ అదే కదా చిన్నప్పటి నుంచి అనే ఒక డ్రీమ్ వల్ల నేను రావాల్సి వచ్చింది. ఓకే, మరి ఏమైనా ఛాన్సెస్ వచ్చినాయా సినిమాలో నీకు? వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయా? స్టార్ట్ అయినాయి. ఇప్పుడు స్టార్ట్ అయిందా? సో ఎందులో వచ్చింది నార్మల్ కాల్? ఎవరు చేశారు? వేరే ఫ్రెండ్స్ ద్వారా వచ్చినాయి. ఓకే, ఏమన్నారు? షూట్స్ వచ్చినాయి, బట్ నేను కొంచెం అంతకుముందు ఆ ఈవెంట్లో వచ్చుకుని ఉంటాయి కదా, దానివల్ల కొంచెం ఆగాను. తర్వాత నేను దాంట్లో అయితే సెటిల్ అవుతాను. కొంచెం ఫోక్ సాంగ్స్ కూడా వస్తున్నాయి, పర్లేదు. ఇప్పుడైతే కొంచెం బెస్ట్ ఇది వరకు మీద కంటే. ఓకే, మరి పాప ఉంది, నువ్వు ఇట్లా వీడియోస్ చేస్తున్నావు, నీకు ఏమనిపిస్తలేదా? నాకు పాప ఉందని నా వీడియోస్కి పాపకి ఇబ్బంది ఏముండదు. ఎందుకు అట్లా అనుకుంటాను? నీ ఫోన్లో నార్మల్గా రీల్స్ చూసేటప్పుడు అయినా పెద్ద బస్ షో మొత్తం చూసింది మా పాప. సరే, ఇప్పుడు అంటే 7 years. 7 years అంటే తెలివి ఉంటుందా ఉండదా అనేది తెలిసిందే. ఓకే, లోకజ్ఞానం అయితే తెలిసిద్ది కదా. మా పిల్ల వీడియోస్ చూసి హ్యాపీగా ఫీల్ అయింది. బాగా చేసినావు అమ్మ అంటదా? అంటే ఏ వీడియోస్ చేసినా కూడా నేను ఏ వీడియోస్ అయినా అంటే నేను మరీ మీరు ఆ షోలో చూస్తే నేను అగ్గిపెట్టి మచ్చ కొట్టిందే ఎక్కువ ఉంది. ఆ షో మొత్తం సరిగ్గా చూస్తే అక్కడక్కడ కొంచెం కొన్ని ఉన్నాయి బ్యాడ్ గా మాట్లాడి, అంతే తప్ప పూర్తిగా నేను అందులోనే బ్యాడ్ అంత బోల్డ్ గా అయితే నేను వెళ్ళిపోలే. ఆ షో అంత బోల్డ్ గా నువ్వు వెళ్ళిపోలే? పక్కా ఫిక్స్. ఓకే, ఆ షో కాకుండా ఇప్పుడు నువ్వు ఆ షో ఇప్పుడు ఏ షోలో అయితే నువ్వు చేస్తున్నావో ఆ షోలో కాకుండా నార్మల్ గా నువ్వు వీడియోస్ లో రీల్స్ లో ఎప్పుడు వల్గర్ చేయలే? వల్గర్ గా అంటే ఎక్స్పోజింగ్ వైజాగ్ సత్యతో చేశాను. అది ఒక్క వీడియో. అది ఒక్క వీడియోనే చేసినావా? అంతే. సత్య ఏ వీడియో అంటే నేను ఒక షార్ట్ ఫిలిం చేయడానికి వెళ్తే నేను పడుకొని ఫోన్ మాట్లాడుతుంటే తీసేసుకున్నాను ఆ ఫోటో ఒక షార్ట్ ఫిలిం లో. ఓకే, అది తీసుకొని స్టోరీ పెట్టుకున్నాడు. ఓకే, మరి అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదని నేను చెప్పను, రాంగ్. నేను డిలీట్ చేయని చెప్పా ఫస్ట్ ఆఫ్ ఆల్, చేయలేదు. అది మీ పాప చూస్తే వీడియో నీ పరిస్థితి ఏంటి? చూసింది పాప, బాగా చేసినాం అమ్మ అన్నదా? ఇంకేం మాట్లాడలేదు. అంటే నేను ఆల్రెడీ సత్యకి చాలాసార్లు చెప్పా డిలీట్ చేయని. ఆ ఒక్క ఫోటో డిలీట్ చేయంటే నేను చేసినా సరే బయట ట్రోలింగ్ లోకి వెళ్ళిపోయింది, నేను ఇంకా చేసినా సరే బయట వాళ్ళ దగ్గర ఉండిద్ది కానీ అని అడుగుతున్నాను. ఇంకా నేను సైలెంట్ అయిపోయాను. సో మీ పాప కూడా చూసిందని అన్నావు, ఆ వీడియో నీకు కరెక్ట్ కాదని అనిపించింది, అయినా కూడా ఆ వీడియో కరెక్ట్ కాదని నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు తీసింది నీ మొబైల్లో, నువ్వు పోస్ట్ చేసుకున్నావు, అది నేను డిలీట్ చేయని చెప్పాను. ఓకే, అంత రైట్ నువ్వు ఎందుకు ఇచ్చినావు? ఇప్పుడు ఒక మనిషి అంత నువ్వు రైట్ ఇస్తే గానీ నీ దగ్గరకు వచ్చి అట్లా పట్టుకొని వీడియోలు ఎవ్వరు చెయ్యరు, అర్థమవుతుంది. నువ్వు ఎందుకు అంత రైట్? సత్య అన్నయ్యకే నేను, సత్య నాకు గుడ్ ఫ్రెండ్. అన్నానా? ఫ్రెండ్? కరెక్ట్ చెప్పు. ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్, బాగా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఓకే, ఆ చనువుతో తీసాడు. నేను అప్పటికి చెప్పా డిలీట్ చేయని అని, ఇంకా చేయలేదు. నేను ఇంకా టాపిక్ లైట్ తీసుకున్నాను, ఇంకా మాట్లాడు. ఓకే, రేపు ఫ్యూచర్ నీకు ప్రాబ్లం రాదనుకుంటావా ఆ వీడియో ద్వారా? రేపు ఇప్పుడు మీ పాప 7 years అవగాహన ఉన్నదని నువ్వే చెప్తాను. ఇంకా చిన్న పాపకి ఇంకా పోతా పెరుగుతా ఉంది. స్కూల్ కాలేజ్ నార్మల్గా మీ మమ్మీ ఏం చేస్తుంది అని అడిగితే వీడియోస్ చేస్తుంది మమ్మీ అని చెప్తుంది. నార్మల్గా చూపించినప్పుడు ఈ వీడియో చూపించినప్పుడు అప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటి? చాలా మంది ఇస్తున్నారు కదక్క, మనమే కాదు కదా సమాజానికి. సమాజం గురించి పక్క నీ గురించి మాట్లాడు. నాకంటే సమాజంలో అంటే సమాజం చెడిపోతే నువ్వు కూడా చెడిపోతావా? నేను చెడిపోను అక్క, నేను చెడిపోవు కదా. ఇప్పుడు ఆ ఫోటోకి ఆ వీడియోకి ఎవరేదో అంటారని నేను చేయకుండా ఉండవు, అట్లనే చేస్తావా? నేను ఆ ఒక్క వీడియో ఉంది కదా, తర్వాత ఒక్క వీడియో చూపించక్క అలాంటి వీడియో నా ఫోన్ లో. నా ఇన్స్టా మొత్తం ఎతుకు. సరే,